కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆదాయం పెరిగేటందుకు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. ఇంటి లోపల వివాహానికి శుభకార్యాలకు సంబంధించిన పనుల్లోపల కూడా పురోభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఇంటి వ్యవహారాల్లోపల ఎక్కువగా తలదూర్చకుండా కొంచెం పెద్ద మనిషిలాగా వ్యవహరించండి. మీకు గౌరవ మర్యాదలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈరోజు ఈ రాశివారు మీ యొక్క ఇష్టదేవతకు పచ్చటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత గ్రహ స్థితుల యొక్క ప్రభావం చేత మానసిక ఒత్తిడి కొన్ని సందర్భాల్లోపట పెరిగే అవకాశం ఉన్నది. ప్రతి విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోకుండా కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆలోచించండి. అన్నీ పరిష్కారం అవుతాయి. కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. చేజారిపోయిందని చెప్పి బాధపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు కొంత కలిసి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందకపోయినా కొంత ఆలస్యంగా డబ్బు అందుతూ ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు కొనసాగించండి. సింహరాశి వారు ఈరోజు శ్రీ భైరవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు ముఖ్యమైన పనులు ముందుకు వెళ్తాయి. కోర్టు వ్యవహారం లోపల విజయం చేకూరుతూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. సోదరుల మధ్య ప్రేమానురాగాలు పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు మీకు కొంతవరకు ఫలిస్తాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు ముందుకు రావడం చేత మీరు ఆనందంగా ఉంటారు. కన్యారాశి వారు ఈరోజు ముఖ్యంగా దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.